పరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు. ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్ ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామూలు ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తుందని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చాడు వెంకటేశ్వర. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తుంది. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదు నాకు తెలియదు. చూడండి, వాస్తవమైతే సంతోషమే రావాలి. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి కదా. ఎందుకు చెప్తున్నట్టు వాళ్ళు ఇంటురు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు తీసుకునే ఇప్పటి నుంచి జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. మీకు ఏ సమస్య మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. మీ వాళ్ళు ఉన్నారు, అంత నాయకులు కూడా మీ వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు. సంప్రదించి తీసుకొని మన న్యాయవాదులు టైం తీసుకొని వచ్చి 5 మంది 10 మంది కూర్చొని ఆ రకంగా కూడా సలహా తీసుకోవచ్చు. ఈ పోరాటాన్ని రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా పార్టీ ఉంటుంది. నల్లగొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు తిరుమతి గారు ఉన్నారు, ఇక్కడ బడుగుల గారు ఉన్నారు, కూసుకుంట్ల గారు, కర్ణ ప్రభాకర్ గారు, బాలరవి గారు, మా దిగ్విషన్ ఎట్లా ఉన్నాడు, అందరూ కూడా మీతో ఉంటాము. మీరు ఎక్కడ పిలిచినా వస్తాం, మీతో పాటు గొంతు కలుపుతాం. న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది. కానీ దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు. కాంగ్రెస్ కొట్లాడాలంటే మరి చాలా మజబూతుగా కొట్లాడాలి, తాకత్తులు కొట్లాడాలి. ఆశామాషిగా మళ్ళీ చిత్రపిత్ర అయితే మాత్రం కష్టమవుతుంది. మీరు ఐకమత్యం ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం. మీ ఐకమత్యం దెబ్బతీస్తాను పిలుస్తారు వాళ్ళు. 5 మంది నాటి గుంచుతారు, 10 మంది ఇంటి గుంచుతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు బాధపడి అన్న నువ్వు చెప్పినావు మేము ఇల్లే. మేము ఇదివరకు కూడా చెప్పినాం. కేసీఆర్ ఇదివరకు 2023 ముందు కూడా మీకు చిలుక చెప్పినట్టు చెప్పి 4 రోజులు మోసపోతే గోసపడతాం చెప్పిండు. మీరు ఇల్లే మోసపోయినాం, గోసపడుతున్నారు. మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కానీ కాకుండా పట్టుకోవాలిగా. ఇప్పుడన్నా కనీసం ఐకమత్యం ఉండండి. ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి, వచ్చి గట్టిగా నిలబడండి. మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది. తప్పకుండా ఇది న్యాయపరంగా మీకు అండగుంటాం. రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం. చట్టసభలో మీకోసం గొంతు విప్పుతాం. మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం. తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆశ కోల్పోకండి.